హాయ్ నమస్తే వెల్కమ్ టు సిగ్మా 9. నేను మీ బ్రహ్మేంద్ర. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పంచారామాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ఒక మిస్టరీ. అమావాస్యకు అలా, పౌర్ణమికి ఇలా రంగులు మారే శివలింగం ఇప్పటికీ మిస్టరీనే. భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం యొక్క విశిష్టత ఏమనగా, సోమారామంలో లింగమును చంద్రుడు ప్రతిష్ఠించినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. సోముడు అంటే చంద్రుడు, చంద్ర ప్రతిష్ఠ లింగం కాబట్టి ఈ క్షేత్రాన్ని సోమేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు. సోమారామంలో ప్రతి కార్తీక మాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. నిత్యం శివయ్య ఇక్కడ సోమేశ్వర స్వామి పేరుతో పూజలు అందుకుంటూ ఉంటారు. దేవాలయంలో ఉన్న శివలింగం అమావాస్య నాడు నలుపు వర్ణంలోనూ, పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలోనూ దర్శనమివ్వడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగానే ఆయనని అనుసరిస్తూ ఈ శివలింగం రంగు మారుతూ ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇది శతాబ్ద కాలంగా జరుగుతుందని ఇక్కడ పూజారులు, వేద పండితులు తెలియజేస్తున్నారు. ఈ మార్పులను గమనించాలంటే అమావాస్యతో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను, పక్కన పార్వతీదేవి అమ్మవారు ఉంటారు. పై అంతస్తులో అన్నపూర్ణాదేవి ప్రతిష్ఠితమై ఉంటుంది. ఇలా శివుని పైన అమ్మవారు ఉండడం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. దేవాలయం ముందు భాగంలో 2 నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది. అటుపై ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది. అందువల్ల ఈ క్షేత్రానికి పంచ నందీశ్వర దేవాలయం అని కూడా పేరు వచ్చింది. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయని కూడా ఇక్కడి వారి విశ్వాసం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పంచారామాల్లో ఒక క్షేత్రం కావడంతో ఇక్కడకు భక్తులు వేలాదిగా విచ్చేస్తారు. అలాగే బస్సు సర్వీసులు కూడా ఎక్కువగా వేయడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు అందరూ కూడా ఇక్కడ సమిష్టిగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా వచ్చిన భక్తులకు క్యూ లైన్లు, అలాగే అల్పాహారాలు, పిల్లలకు పాలు, అన్ని రకాల సదుపాయాలు కలగజేయడానికి అన్ని విధాలా ఇక్కడ సమాయత్తమవుతున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని శివాలయాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని శివాలయాలకు కూడా పటిష్ట భద్రతా ఏర్పాట్లు, అలాగే అక్కడ ఉన్న అధికారులతో సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. हरे